హలో మై డియర్ ఆస్పిరెంట్స్, నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల. సో నిన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. అయితే నాకు కొన్ని షెడ్యూల్స్ ఉండడం వల్ల, అవుట్ ఆఫ్ స్టేషన్ షెడ్యూల్స్ ఉండడం వల్ల టైంకి నిన్న మధ్యాహ్నం లోపల కీ పెడదామని అనుకున్నాను, కానీ కుదరలేదు బికాస్ ఆఫ్ మై ప్రీ ఎంగేజ్మెంట్స్ ఇన్ వేరియస్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. సో ఏమైనా ఐ కేమ్ అప్ విత్ ది జియోగ్రఫీ రిలేటెడ్కి నిన్న జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి జియోగ్రఫీ క్వశ్చన్స్కి అథెంటిక్ కీ ఇచ్చే ప్రయత్నం నేను ఇక్కడ చేస్తాను. అయితే ఈ థంబ్నెయిల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, నిన్న క్వశ్చన్ పేపర్ చూస్తూనే మైండ్ బ్లాక్ అయిందా అంటే ఖచ్చితంగా బ్లాక్ అయి ఉంటుంది. ఎందుకంటే నిన్న వచ్చిన క్వశ్చన్ పేపరు మామూలు క్వశ్చన్ పేపర్ కాదు. అంటే గతంలో మనము లాస్ట్ టైం అంటే క్యాన్సిల్ అవ్వడానికి ముందు అంటే 2022 అక్టోబర్లో రాసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ బాగా డిఫికల్ట్గా వచ్చింది అని అనుకున్నాం. ఇది దానికంటే కూడా ఒక రకమైన డిఫికల్టీ. అంటే క్వశ్చన్స్ సరళి వేరు, మెజర్ చేస్తే రెండు డిఫికల్ట్ పేపర్సే. ఇది ఇంకాస్త వక్కించు ఎక్కువ డిఫికల్టీ. ఎందుకంటే గతంలో ఉన్న క్వశ్చన్ పేపర్లో ఏంటంటే డెప్త్ కంటెంట్ ఇచ్చారు. సో సబ్జెక్ట్ అక్కడక్కడ కనిపించింది, సబ్జెక్ట్ కనిపిస్తుంది, డెప్త్ కంటెంట్ ఉంటుంది, కాబట్టి డెన్స్గా ఉంది, అది కష్టమైన పేపర్. అయితే ఇక్కడ ఏంటంటే కరెంట్ అఫైర్స్లో అనలైటికల్ ఒపీనియన్లోకి వెళ్ళి మళ్ళీ దీంట్లో కూడా మిక్స్డ్ ఆప్షన్స్ ఇచ్చి ఆ తర్వాత ఒక కంటెంపరీ ఇష్యూస్లో అనలైటికల్ ఒపీనియన్ పోవడం అన్నది యూపీఎస్సీ సివిల్స్లో జనరల్గా అడుగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని నిన్న నేను పోల్ కూడా కండక్ట్ చేశాను. కాకర్లాస్ జియోగ్రఫీ క్లాసెస్ అనే టెలిగ్రామ్ ఛానల్లోను, కాకర్ల అకాడమీ అనే నా యూట్యూబ్ ఛానల్లోను, రెండింటిలోనూ నేను పోల్ కండక్ట్ చేశాను. క్వశ్చన్ పేపర్ పైన మీ ఒపీనియన్ ఏంటి అని. దాదాపుగా రెండిట్లో కలిపి ఒక 600-700 దరిదాపులు 700 మంది స్టూడెంట్స్ వాళ్ళ ఒపీనియన్ ఇచ్చారు. 45 to 50%, 45 నుండి 50% మంది అభ్యర్థులు క్వశ్చన్ పేపరు డిఫికల్ట్గా ఉంది, చాలా కఠినంగా ఉంది అని చెప్పారు. అండ్ 15 నుండి 20% మంది అభ్యర్థులు చాలా డిఫికల్ట్గా ఉందని చెప్పారు. అంటే దాదాపుగా 45 + 50 తీసుకుంటే 60% ఆఫ్ ది ఆస్పిరెంట్ ఫెల్ట్ దట్ ద క్వశ్చన్ పేపర్ వాజ్ డిఫికల్ట్. Within that 60%, 15% students are feeling that the question paper was extremely difficult. Just 4 or 5% said that it was easy, and remaining percentages are saying that it was moderately difficult. But however, the final opinion after taking the poll of original aspirants who are the real-time aspirants who appeared in the yesterday's preliminary examination, they felt that the question paper was difficult. కష్టంగా ఉంది క్వశ్చన్ పేపర్, ఇది నమ్మి తీరాల్సి ఉంది. అయితే దీనిపైన నేను సపరేట్ వీడియో చేస్తాను. యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మొన్న చూస్తే అది ఒక విధానం, అండ్ అంతకుముందు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూస్తే అదొక పద్ధతి. ఈ 2023 జనవరిలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూస్తే అదొక రకమైన పద్ధతి. అయితే ఏంటి, ఎందుకు క్వశ్చన్స్ ఇలా కష్టంగా కఠినమైన సరళిలో డిఫికల్ట్ ప్యాటర్న్లో రావడానికి గల కారణం ఏంటి? ఎందుకు అలా వస్తున్నాయి? అవుట్ ఆఫ్ బ్రాకెట్ వెళ్తున్నారా, లేదా మనం విత్ ఇన్ బ్రాకెట్ చదవట్లేదా, అనలైటికల్ని ఇగ్నోర్ చేస్తున్నామా? అయితే చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఒకటైతే క్లియర్గా చెప్పగలను, పాత పద్ధతి, పాత చింతకాయలు ఆ పద్ధతి ఇప్పుడు వర్కౌట్ కాదు అని తేటతెల్లమైపోయింది. ఇప్పటికి కూడా అది మీరు నమ్మలేకపోతే అది దానికి ఎవరు ఏం చేయలేరు. మారింది, పద్ధతి మారింది. క్వశ్చన్ పేపర్స్, ద ట్రెండ్ ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ హ్యాస్ బీన్ చేంజ్డ్, ద మెటీరియల్ అవైలబిలిటీ హ్యాస్ బీన్ చేంజ్డ్, ద మైండ్ సెట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ హ్యాస్ ఆల్సో బీన్ చేంజ్డ్, అండ్ స్మార్ట్ టెక్నిక్స్, నేను ఎప్పుడు చెప్తున్నాను స్మార్ట్ పద్ధతులు, స్మార్ట్ విధానాలను, అది వర్కౌట్ అయింది. ఏదేమైనా ఈసారి కూడా క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్గా వచ్చింది. అయినప్పటికీ నాకు అంతో ఇంతో సంతోషించదగ్గ అంశం నాకేంటంటే, ఇంతకుముందు కూడా అంతే క్వశ్చన్ పేపర్ అంతా డిఫికల్ట్గా వచ్చిన, జాగ్రఫీలో ఏదో ఆదుకున్నట్టు, నేను ఎప్పుడు క్లాస్లో చెప్తున్నట్టు జాగ్రఫీ క్వశ్చన్స్లో నేను వస్తాను మిమ్మల్ని ఆదుకోవడానికని. దేవుడి దయ వల్ల ఈసారి కూడా రావాల్సి వచ్చింది. అయితే జాగ్రఫీ, ప్యూర్ జాగ్రఫీ కంటెంట్ ఒరిజినల్ క్వశ్చన్స్ అన్నవి ఈసారి కొంచెం తక్కువ వెయిటేజ్ అని చెప్పొచ్చు. డిజాస్టర్ మేనేజ్మెంట్, జాగ్రఫీ, ఈ రెండు మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీలో కోర్ సబ్జెక్టు లేదు. ఎన్విరాన్మెంట్ అండ్ ఇకాలజీలో కంప్లీట్గా కరెంట్ ఇష్యూస్ పైన అడగడం జరిగింది, రిపోర్ట్స్ పైన అడిగారు, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ పైన అడిగారు. అయితే ఒరిజినల్ కోర్ జాగ్రఫీ, ఒరిజినల్ కోర్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మనకు దాదాపుగా ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయి. బయట 19 వచ్చాయి, 17 వచ్చాయి, తప్పు. సో ఓవర్లాప్ చేసుకుంటే జాగ్రఫీతో లింక్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కూడా ఇస్రోది కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అట్మాస్ఫియర్లో భాగమే కదా, అంటే ఏదైనా లింక్ చేసుకోవచ్చు. అలా కాకుండా నా ఉద్దేశం ఏంటంటే ఒరిజినల్ జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి డైరెక్ట్లీ వితౌట్ ఎనీ ఇండైరెక్ట్ ఆర్ ఓవర్లాపింగ్ ఏరియా, జాగ్రఫీ ఈజ్ హ్యావింగ్ ఎ వెయిటేజ్ ఆఫ్ రఫ్లీ, జాగ్రఫీకి మనకు రఫ్గా ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయని చెప్పచ్చు. అయితే క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నెంబరింగ్లో ఉన్నాయి ఏంటి అన్నది నేను మీకు చూపించుకుంటూ వెళ్తాను. అండ్ క్వశ్చన్ నెంబర్
ఈ క్వశ్చన్ నెంబర్ 1 కూడా మీరు కొంచెం గమనించాలి. ఇన్ ది కంటెక్స్ట్ అది ఎన్విరాన్మెంట్కి సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. అయినప్పటికీ కూడా నేను మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్లో ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ ఎయిర్ పాలినేషన్ అని అన్నారు చూడండి. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఇన్కన్సిస్టెన్సీ, ఎప్పుడైనా స్పెల్లింగ్ మిస్టేకులు కానీ ఏదైనా ఎర్రర్స్ కానీ ఉంటే ఇంగ్లీష్ని ఆథెంటిక్గా తీసుకుంటాము, ఇంగ్లీష్ అంశాలని మనం ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటాము అని చెప్తూ ఉంటారు కదా. మరి ఇక్కడ ఏమైంది చూడండి, ఏమిచ్చారు, ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ ఎయిర్ పాలినేషన్, మళ్ళీ ఏమో ఇక్కడేమో పొల్యూషన్ అని ఇచ్చారు. సో అభ్యర్థులు మరి కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో కన్ఫ్యూజ్ అయినా కాకపోయినా అది వేరే విషయం, మనకైతే ఒకటి దొరికింది. సో పాలినేషన్ కాదు పొల్యూషన్, పాలినేషన్ వేరు పొల్యూషన్ వేరు. సో కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ని మరి ఎలా టీఎస్పీఎస్సీ జడ్జ్ చేసుకుంటుంది అన్న విషయం మనం చూడాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్, ఇది జాగ్రఫీ నుంచి వచ్చిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ జియోలాజికల్ హజార్డ్, అంటే శిలాపరమైన భౌమ్యపరమైనటువంటి ప్రమాదము లేదా భౌమ్యపరమైనటువంటి ముప్పు కానిది ఏది అని అడిగారు. సో వోల్కానిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వత విస్ఫోటనం ఎక్కడి నుంచి వస్తుంది, ఆకాశంలో నుంచి వస్తుందా, లేదు కదా, భూమి నుంచే వస్తుంది. కాబట్టి ఇది కాదు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్, ఏది క్రింది వాటిలో ఏది శిలాపరమైనటువంటి లేదా భౌమ్యపరమైనటువంటి అపాయము ముప్పు కానిది ఏది అని అడిగారు. సో ఈ వోల్కానిక్ ఎరప్షన్ అనేది జియోలాజికల్. అండ్ మైన్ ఫైర్, సో మైనింగ్ చేస్తున్నప్పుడు మనకు ఇన్ఫ్లేమబుల్ గ్యాసెస్, న్యాచురల్ గ్యాసెస్ లాంటివి రిలీజ్ అయ్యి మైన్లోనే బర్స్ట్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది కూడా భూమికి సంబంధించింది. సునామీ ఎలా వస్తుంది, సునామీ అంటే వేవ్సే. ఎలా వస్తాయి వేవ్స్, భూ అంతర్భాగంలో సముద్ర గర్భంలో వచ్చే. సో ద ఓషన్ బాటమ్ ఎర్త్ క్వేక్స్, ఓషన్ బాటమ్ ట్రిమర్స్ causes the waters to move. So దీని వలన upliftment of the waters, displacement of the waters creates the huge waves. వాటిని మనం సునామీ అని అంటాం. సో నీటి ద్వారా ప్రమాదం జరిగిన ముప్పు అపాయం ఎక్కడి నుంచి వచ్చింది, భూమిలో నుంచి వచ్చింది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. కాబట్టి ట్రాపికల్ సైక్లోన్స్ అన్నది క్రింది వాటిలో ఏది కరెక్ట్ ఆన్సర్, అంటే ఏది భౌమ్య ముప్పు కాదు, భౌమ్య ప్రమాదం కాదు అన్నప్పుడు ట్రాపికల్ సైక్లోన్, ఉష్ణమండల చక్రవాతాలు. ఉష్ణమండల చక్రవాతాలు భూమికి ఉపరితలంపై సముద్రాలలో ఉష్ణమండల ప్రాంతంలో దాదాపుగా 7 నుండి 8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడే ఒక రకమైనటువంటి అలజడులు. ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ ద డిస్టర్బెన్సెస్, అట్మాస్ఫిరిక్ ఇన్స్టెబిలిటీస్ caused over the tropical region or generally over the ocean surface at a height of roughly 7 to 8 kilometers. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ ది సెకండ్ క్వశ్చన్. అండ్ కమింగ్ టు ది థర్డ్ క్వశ్చన్, మూడో క్వశ్చన్కి మనం వస్తే థర్డ్ క్వశ్చన్లో కన్సిడర్ ద ఫాలోయింగ్. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ గురించి డైరెక్ట్గా అడిగారు. మీరు నేను చెప్పే ఏ ఇన్స్టిట్యూట్లో అయినా చూసుకోండి. సో ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ అయినా చూసుకోండి, సయీద్ షైన్ ఇండియా ఇన్స్టిట్యూట్ అయినా, మన ఆన్లైన్ కోర్సెస్ అయినా, బయట నేను చెప్పే ఏ ఇన్స్టిట్యూట్లో అయినా చూసుకోండి. లాస్ట్లో అదే పనిగా మొన్న అయితే ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్ లాస్ట్ బ్యాచ్కి అదే పనిగా లాస్ట్ ఒక గంట తీసుకొని వచ్చాను. ఆ గంటలో వచ్చిన క్వశ్చన్ ఇది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశం ఏది? సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, విపత్తు నిర్వహణ చట్టం ఎప్పుడు రూపొందించారు అంటే 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని తీసుకొని వచ్చారు. 2005. 2004లో మనకు సునామీ వచ్చింది, మీకు గుర్తుంటే. సో 2004 సునామీ తర్వాత మనం రియలైజ్ అయ్యి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని తీసుకొని వచ్చాం. ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇట్స్ రైట్ ఆన్సర్. అండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చీఫ్ మినిస్టర్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆల్ ద త్రీ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్కి ఆప్షన్ 1 ABC 3 ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకు జాగ్రఫీ పరమైనటువంటి క్వశ్చన్ నెక్స్ట్ సిరీస్లో ఎక్కడుందంటే మనకు 7th క్వశ్చన్లో ఉంది చూడండి. ఇది కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి బూజ్ ఎర్త్క్వేక్. నాకు ఇప్పటికి కూడా గుర్తు, బూజ్ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మేము స్కూల్లో నాకు తెలిసి సెకండ్ క్లాస్ 2001 కదా, అంటే రఫ్లీ 4th or 5th క్లాస్లో ఉండటమేమో ఎగ్జాక్ట్ గుర్తులేదు. బూజ్ ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఈ చందాలు కలెక్ట్ చేస్తారు చూడండి. మా స్కూల్ తరపున మేము కూడా చందాలు కలెక్ట్ చేసుకొని వెళ్ళాం. ఈ ఎగ్జాంపుల్ నేను క్లాస్లో కూడా చెప్పాను. సో బూజ్ ఎర్త్క్వేక్ అన్నది, బూజ్ ఎర్త్క్వేక్ చెప్తున్నప్పుడు ఇంకొక అంశం కూడా చెప్పాను. బూజ్ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు భూమిలో నుండి ఒక రాయి పైకి లేచింది. ఆ రాయిని ఇప్పుడు కూడా దేవుడు ఇచ్చిన రాయిని వాళ్ళు గుడి కట్టుకొని పూజించుకుంటున్నారు. అది వేరేలేండి, మన సోషల్ ఐడియాలజీ. భూమిలో నుంచి ఏది వచ్చినా సరే దేవుడు అన్నారు సార్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది ఈ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఫన్నీగా అప్పట్లో డిస్కస్ చేశాను. బూజ్ ఎర్త్క్వేక్ ఈజ్ అ డెడ్లీ ఎర్త్క్వేక్, చాలా విధ్వంసకరమైనటువంటి ఈ భూకంపం ఇది. సో ఇది గుజరాత్లో చోటు చేసుకుంది.
ఇది ఎప్పుడు చోటు చేసుకుంది? 2001లో చోటు చేసుకుంది. సో ఆప్షన్ ఏ అన్నది కరెక్ట్. మోర్ దాన్ 20,000 పీపుల్, 20,000 మంది చనిపోయారు. చాలామంది గల్లంత అయిపోయారు కూడా, భూమిలో పడి భూమి లోపలికి వెళ్ళిపోయి ఉంటారని కూడా చెప్తున్నారు. ఆప్షన్ బి కూడా కరెక్టే. ద ఎర్త్క్వేక్ అక్కర్డ్ ఆన్ ఇండిపెండెన్స్ డే, ఇది తప్పు. ద ఎర్త్క్వేక్ అక్కర్డ్ ఆన్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే రోజు జరిగింది అది. చాలా బాధాకరంగా 26th జనవరి 26వ తారీఖున 2001 దాదాపుగా 8:36 సాయంత్రం ఆ టైంలో జరిగింది. కాబట్టి ద ఎర్త్క్వేక్ అక్కర్డ్ ఆన్ ఇండిపెండెన్స్ డే, సిని తీసేసేయండి. సి లేకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. స్మృతి వన్, అవును లాస్ట్ ఇయర్, ఇది కరెంట్ ఇష్యూకి సంబంధించి. లాస్ట్ ఇయర్ ఈ వాళ్ళకు గుజరాత్లో ఇలా ఈ భూకంపం చనిపోయినటువంటి వాళ్లకు ఒక మెమోరియల్గా, ఒక చిహ్నంగా స్మృతి వన్ అన్నదాన్ని మన ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ చేశారు. కాబట్టి ఏబిడి ఉండాలి, సి ఉండకూడదు. ఏ కంపల్సరీ ఉండాలి, ఇట్లా కూడా మనం చూసుకోవచ్చు. ఏ కంపల్సరీ ఉండాలి, సి ఉండకూడదు. ఇక్కడ ఏ లేదు కాబట్టి దీన్ని తీసేస్తాం, సి ఉండకూడదు కాబట్టి దీన్ని తీసేస్తాం. ఇంకా ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి పెట్టినా పొరపాటున, అంటే ఖచ్చితంగా ఆన్సర్ తెలియనప్పుడు ఏదో ఒకటి పెట్టినా 50% కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాకపోతే మనకి ఇక్కడ ఆన్సర్ తెలుసు, ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మనకు జాగ్రఫీ సిరీస్లో భాగంగా ఉన్నటువంటి క్వశ్చన్ 15th క్వశ్చన్ తీసుకోవచ్చు. 15th క్వశ్చన్ ఏముంది? 15th క్వశ్చన్లో అంటే ద సీక్వెన్స్ ఆఫ్ జియోలాజికల్, ఇదైతే నేను ఎన్నిసార్లు చెప్పాను. మొన్న కూడా నేను బోర్డు మీద వేసిన ఆ ఇమేజ్ని ఆన్లైన్ కోర్స్ కోసము అది నేను వాట్సాప్ స్టేటస్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. అర్త్ సీక్వెన్స్ కనుక మనం తీసుకుంటే అర్త్ ఇంటర్నల్ స్ట్రక్చరు, దీన్ని ఇన్నర్ కోర్ అంటాం. ఇన్నర్ కోర్ అంటే అంతర్భూకేంద్రం. ఇన్నర్ కోర్ చుట్టూ ఔటర్ కోర్ ఉంటుంది. ఔటర్ కోర్ అంటే బాహ్య భూకేంద్రం చుట్టూ మనకు మ్యాంటల్, భూప్రావరం ఉంటుంది. మ్యాంటల్ని కూడా మళ్ళీ డివైడ్ చేయొచ్చు, అది అడగలేదు మిమ్మల్ని. ఈ మ్యాంటల్ భూప్రావరాన్ని కూడా ఎగువ భూప్రావరం, దిగువ భూప్రావరం అని డివైడ్ చేయొచ్చు, కానీ అది ఇవ్వలేదు. సో మ్యాంటల్ అండ్ దీని చుట్టూ భూపటలం అంటే క్రస్ట్, భూపటలం, భూప్రావరం, బాహ్య భూకేంద్రం, అంతర్భూకేంద్రం ఇలా ఇచ్చారు. సో ఏమని అడిగారు? ద సీక్వెన్స్ ఆఫ్ ది జియోలాజికల్ కాంపోజిషన్ ఆఫ్ ది ఎర్త్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ ది సర్ఫేస్, అంటే భూమి లోపల నుండి పైకి తీసుకురండి, పైకి అమర్చుకుంటూ రండి. అంటే ఇన్నర్ కోర్ వస్తుంది, ఇన్నర్ కోర్ నుండి ఔటర్ కోర్ నుండి భూప్రావరం మ్యాంటల్, ఆ తర్వాత నుండి క్రస్ట్ భూపటలం. సో ఏమొస్తుంది? ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మ్యాంటల్, క్రస్ట్. సో 15th క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. 15th తర్వాత మనకు జాగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ చాలా దూరం వెళ్ళిపోయాయి. 104లో మనకు కనిపిస్తుంది మళ్ళీ. 104th క్వశ్చన్ మనకు జాగ్రఫీ ఇక్కడ మళ్ళీ మనకు తారసపడుతుంది చూడండి. 104th క్వశ్చన్, ఇది కూడా ఒక విషయం, చెప్పుకోదగ్గ విషయం అండి. ఇక్కడ ఈ మామూలుగా జాగ్రఫీలోనే కాదు, ఈవెన్ మనకు పేపర్ మొత్తం కూడా పాత డేటాను అడగడం ఎక్కువగా అడిగారు. పాత డేటా నేను సెన్సస్ చెప్తున్నప్పుడు ఇవన్నీ డిక్టేట్ చేశాను, అది వేరే విషయము. కానీ సెన్సస్ 2011, ఇప్పుడే 2023, 13 సంవత్సరాల తర్వాత ఆ సెన్సస్ని ఇంకా మనం పెట్టుకొని ఉండడం, ఆ సెన్సస్ పైన క్వశ్చన్స్ వస్తుండడం. అఫ్కోర్స్ ఒక మాట చెప్పాలి, కాదేది టీఎస్పిఎస్సికి అనర్హం, ఆ మాటకు వస్తే కాదేది యూపీఎస్సికి అనర్హం, కాదేది ఏపీపీఎస్సికి అనర్హం. అంటే ఏంటంటే సో ఇది అడగాలి, ఇది అడగకూడదు అన్నటువంటి ఆ ఫెరీస్ ఏవైతే గతంలో ఉన్నాయో ఇవి పూర్తిగా చెరిపేశారు, ఇవి పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. అండ్ ఎర్లియర్ ఐ యూస్ టు సే యూపీఎస్సీ కండక్టెడ్ ఏ మీటింగ్ విత్ ఆల్ ది అదర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ ది యూపీఎస్సీ instructed the other state public service commissions to make the question papers at the recruitment process in par with the UPSC pattern. యూపీఎస్సీ కండక్ట్ చేసే విధంగా స్టేట్ కమిషన్స్ కూడా పరీక్షలు కండక్ట్ చేస్తే బాగుంటుంది, ఆ రకంగా ఒకసారి ఆలోచించండి అని అప్పట్లో యూపీఎస్సీ రాష్ట్ర కమిషన్స్కి చెప్పింది. ఆ పద్ధతి చాలా స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తుంది మనకు. సో ఎనీవే 4th క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అమాంగ్ ది బిగ్గర్ స్టేట్స్ whose population density were highest as per the census of India 2011 in descending order. అంటే పై నుండి క్రిందికి తీసుకురండి. ఏమని అడుగుతున్నారంటే 2011 జనాభా లెక్కల ప్రకారం జన సాంద్రత, పాపులేషన్ డెన్సిటీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ పర్ స్క్వేర్ కిలోమీటర్. ఒక చదరపు కిలోమీటర్కు ఎంతమంది జనాభా ఉన్నారు అని చెప్పడాన్నే జన సాంద్రత అని అంటారు.
సో భారతదేశ 2011లో ఇండియన్ పాపులేషన్ డెన్సిటీ జనసాంద్రత ఎంత అంటే 382. ద పాపులేషన్ డెన్సిటీ ఓవరాల్ ఇండియాకు తీసుకుంటే 382 పర్ 1000 స్క్వేర్ కిలోమీటర్. అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఇంతమంది ఉన్నారు, 382. ఇది ఇండియా వైడ్ యావరేజ్. అయితే మనకు రాష్ట్రాల పరంగా తీసుకుంటే ఈ నంబర్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇక్కడ రాష్ట్రాల పరంగా తీసుకుంటే అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రము 2011 సెన్సస్ ప్రకారం బీహార్ యొక్క జనసాంద్రత ఎంత ఉంది? బీహార్ యొక్క జనసాంద్రత 1002. అంటే ప్రతి చదరపు కిలోమీటర్కి, ప్రతి ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి ఎంతమంది జనాభా ఉన్నారు? 1002 మంది ఉన్నారు. బీహార్ తర్వాత మనకు వెస్ట్ బెంగాల్ వస్తుంది. సో వెస్ట్ బెంగాల్ యొక్క జనాభా ఎంత ఉన్నారంటే 1030 పర్ స్క్వేర్ కిలోమీటర్. అంటే తర్వాత ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో వెస్ట్ బెంగాల్ ఉంది, అండ్ థర్డ్ ప్లేస్లో ఏముంది అంటే కేరళ యొక్క జనసాంద్రత ఎంత అంటే 859 పర్ స్క్వేర్ కిలోమీటర్. అంటే ఒక చదరపు కిలోమీటర్కి 859. కాబట్టి కేరళ థర్డ్ పొజిషన్లో ఉంది. ఇది పక్కా ఫ్యాక్చువల్ క్వశ్చనే. బహుశా గుర్తుపెట్టుకుంటే ఏదైనా 1-2 గుర్తుపెట్టుకుంటారు, కానీ ఈ 5 రాష్ట్రాలకు నువ్వు అడగడం అన్నది, సో ఇది తప్పు అని మనం చెప్పలేం. తప్పు ఏంటంటే ఎవరో ఒకరికి కరెక్ట్ అవుతుంది, లేదంటే అది వదిలేసేవాళ్ళు, ఎట్లయినా సింక్ అయ్యేది విషయం వేరే ఉంటుంది. కానీ ఒక ప్రాపర్ సినారియో అనేది ఉంటుంది. లాస్ట్ టైం యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసిన తర్వాత కూడా నాకు ఒక అభిప్రాయం వచ్చింది. సో దీన్ని మన పార్లమెంటరీ స్థాయి వరకు తీసుకెళ్ళి క్వశ్చన్ పేపర్లో ఇలాంటి వేగ్నెస్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఉంటుంది. దయచేసి దీనిపైన ఏదైనా ఒక కమిటీ వేసి ఒక ఆర్గనైజేషన్ తీసుకొని వస్తే మిడిల్ క్లాసు, రూరల్, అండర్ ప్రివిలేజ్డ్ ఆస్పిరెంట్స్ కూడా లబ్ధి పొందుతారు అని ఒక హ్యుమానిటేరియన్, ఇట్ ఈస్ నాట్ అన్ అబ్లిగేషన్ ఆన్ ఎనీ అదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో అలా ఏదైనా ఒక చర్చ జరగాలి ఇంటలెక్చువల్స్లో, మన మేధావి వర్గంలో దీని గురించి కాస్త చర్చ జరగాలి. అప్పుడు మనకు ప్రాపర్గా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుంది. ఆ తర్వాత మనకు బి తర్వాత డి వస్తుంది. అంటే ఉత్తరప్రదేశ్ యొక్క పాపులేషన్ డెన్సిటీ కనుక మనం తీసుకున్నట్లయితే 800. ఉత్తరప్రదేశ్ యొక్క పాపులేషన్ డెన్సిటీ 828, 828 ఒక చదరపు కిలోమీటర్కి. ఆ తర్వాత మనకు లాస్ట్లో ఏముంది? హర్యానా పాపులేషన్ డెన్సిటీ 573, సో 573. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ని డిరైవ్ చేయొచ్చు. సో ఆప్షన్ 4, 104th క్వశ్చన్కి ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ అదే క్రోవలో ఇక్కడ 105th క్వశ్చన్ కూడా అలాంటి క్వశ్చనే. ఇది కూడా సెన్సస్ బేస్డ్గా ఇచ్చిన క్వశ్చనే. సెన్సస్ బేస్డ్గా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, సెన్సస్ డైరెక్ట్గా మనకు న్యూస్లో లేకపోయినా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ఒకటి న్యూస్లో ఉండింది, కాబట్టి ఇక్కడ అడగాల్సి వచ్చి ఉంది. సో 105th క్వశ్చన్కి ఆన్సర్ 3. హర్యానా యొక్క చైల్డ్ సెక్స్ రేషియో అంటే నంబర్ ఆఫ్ ఫీమేల్ చిల్డ్రన్ ఫర్ ఎవ్రీ 1000 మేల్ చిల్డ్రన్. ప్రతి 1000 మంది అబ్బాయిలకు, అంటే 0 నుండి 6 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి 1000 మంది అబ్బాయిలకు ఎంతమంది అమ్మాయిలు, 0 నుండి 6 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అందాన్ని. మామూలు సెక్స్ రేషియో అయితే 1000 మేల్కి ఎంత ఫీమేల్ ఉన్నారు అని. అదే చైల్డ్ సెక్స్ రేషియోలో అయితే 0 to 6 years తీసుకుంటాం. సో హర్యానాలో 834 చైల్డ్ సెక్స్ రేషియో. ఆ తర్వాత రాజస్థాన్లో ఇది కరెక్ట్గానే మ్యాచ్ అయింది, 888. ఆ తర్వాత ఒడిషాకు అరుణాచల్ ప్రదేశ్ మనకు 830, అరుణాచల్ ప్రదేశ్కి 972 వస్తుంది, 972. అండ్ ఒడిషా మనకు D2 888. ఒడిషా మనకు ఎంత వస్తుంది? D1 941. ఇది అడగడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇండియాలో చైల్డ్ సెక్స్ రేషియో 2019 సెన్సస్ ప్రకారం భారతదేశంలో ఈ శిశు లింగ నిష్పత్తి చైల్డ్ సెక్స్ రేషియో ఎంత ఉందంటే 919 per 1000 బాయ్స్. 1000 మంది అబ్బాయిలకి 919 మంది గర్ల్స్ ఉన్నారు. ఇది 2001లో ఇది ఎంత ఉండేదంటే 927 ఉండేది. 927 in 2001 సెన్సస్. 2011కి ఇది బాగా తగ్గిపోయింది, 2019కి పడిపోయింది. అంటే చైల్డ్ సెక్స్ రేషియో తగ్గుతూ వస్తుంది అని చెప్పడానికి.
అయినప్పటికీ కూడా జాతీయ యావరేజ్, జాతీయ సగటు కన్నా కూడా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం, జాతీయ సగటు కన్నా కూడా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అని అడిగే సందర్భంలో ఒకటి ఒడిషా అని, అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అని, ఆ తర్వాత ఒకటేమో రాజస్థాన్ అని, అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పే సందర్భం అనమాట. అంటే అన్ని రాష్ట్రాల్లో శిశులింగ నిష్పత్తి పడిపోతూ ఉంటే ఈ రాష్ట్రాల్లో మాత్రం జాతీయ సగటు కన్నా కూడా ఎక్కువగా ఉంది అని చెప్పడం. సో దాంట్లో మీరు రాజస్థాన్ గుర్తుపెట్టుకుంటాం, ఒడిషా గుర్తుపెట్టుకుంటాం, కానీ మిగతావి కూడా ఎలా గుర్తుపెట్టుకుంటాం, అదే డిఫికల్టీ అంటే. సో అందుకనే ఇది కష్టంగా ఉంది అని ఒక మాట చెప్పడానికి మనకు వీలు పడింది. ఎనీవే ఆన్సర్ దీనికి 105th క్వశ్చన్కి A3 అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత మనకు 140లో మనకు జాగ్రఫీ ఓరియంటెడ్ క్వశ్చన్ కనిపిస్తోంది. 140వ క్వశ్చన్. సో 139 కూడా 139వ క్వశ్చన్ కూడా ఉంది ఇక్కడ. 139వ క్వశ్చన్ 139th క్వశ్చన్కి ఇదైతే డైరెక్ట్ అండి, ఇది డైరెక్ట్ తెలంగాణ ఎకనామిక్ సర్వే. నేను క్లాస్లో డిక్టేట్ చేసిన మొన్న టీఎస్పీఎస్ తెలంగాణ జాగ్రఫీ అని ఒక చిన్న మాడ్యూల్ పెట్టాను కదా, సో దాంట్లో కూడా దీని ప్రస్తావన ఉంది. 139th క్వశ్చను. అండ్ ఇది ఏంటంటే అడవులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా కాదు, ఆ జిల్లా విస్తీర్ణంలో అటవీ శాతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు. అంటే మా రూమ్ ఒక చదరపు కిలోమీటర్ అనుకోండి, నేనున్న రూమ్ ఒక చదరపు కిలోమీటర్ అనుకోండి. ఈ చదరపు కిలోమీటర్లో నా రూమ్ ఒక 100 చదరపు కిలోమీటర్లు అనుకుంటే 90 చదరపు కిలోమీటర్లు పెద్ద డబుల్ కాట్ వేసుకున్నాను అనుకోండి, అప్పుడు సాంద్రత ఎక్కువగా ఉన్నట్టు, మంచం సాంద్రత ఎక్కువగా ఉన్నట్టు. అంటే జిల్లా మొత్తం విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణం ఎంత అని చెప్పడాన్ని అటవీ సాంద్రత, ఫారెస్ట్ డెన్సిటీ అని చెప్తాం. ఫారెస్ట్ డెన్సిటీ ఈజ్ ది ఫారెస్ట్ ఏరియా టు ది టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ది పర్టికులర్ రీజన్. ఇట్ మే బి ఏ డిస్ట్రిక్ట్, ఒక జిల్లా అయితే జిల్లా అటవీ సాంద్రత, మండలం అయితే మండల అటవీ సాంద్రత, దేశం అయితే దేశ అటవీ సాంద్రత అని చెప్తూ ఉంటాం. సో ఏ జిల్లాలు అటవీ సాంద్రత అధికంగా కలిగి ఉన్నాయి, ఆ 3 జిల్లాలు ఏవి, ఇదైతే ఎప్పుడు డైరెక్ట్ ఇదంతా సీక్వెన్స్లోనే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ 139కి డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు. ములుగు దాదాపుగా 70% పైన ములుగు జిల్లా ఒక 100 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటే 70 కిలోమీటర్లు అడవులే ఉన్నాయని దాని అర్థం. అంటే దాన్ని మీకు అర్థమయ్యడానికి అలా చెప్పారు. సో ములుగు దాదాపుగా 70% ఆఫ్ ఇట్స్ జియోగ్రాఫికల్ ఏరియా హ్యాస్ బీన్ ఆక్యుపైడ్ బై ది ఫారెస్ట్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం, దిస్ ఈజ్ ఆల్సో రఫ్లీ భద్రాద్రి కొత్తగూడెం హ్యావింగ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ 60%. భద్రాద్రి కొత్తగూడెంలో దాదాపుగా 61 దరిదాపుల్లో ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం 61% అటవీ సాంద్రత, ములుగు దాదాపుగా 70% అటవీ సాంద్రత. అండ్ ఆ తర్వాత మనకు 54%, కొమరంభీం ఆసిఫాబాద్ 54%. సో 139వ క్వశ్చన్కి ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్. అండ్ 140వ క్వశ్చన్ కనుక చూస్తే ఇది తెలంగాణకు సంబంధించినటువంటి సెన్సెస్ పైన 4 క్వశ్చన్స్ వచ్చాయి. చాలా దారుణమైనటువంటి అంశం అది. సో ఈ 4 క్వశ్చన్స్ ఈ అకార్డింగ్ టు ది 2011 సెన్స్, ఈ 140వ క్వశ్చన్ చూద్దాం. ఏ జిల్లా 40% కన్నా ఎక్కువ జనాభా పట్టణ జనాభాగా ఉంటున్నారు అని అడిగారు. సో పట్టణ జనాభా అంటే ఏంటి, పల్లె జనాభా కానిది. పల్లె జనాభా అంటే ఏంటి, వ్యవసాయం ఉన్నది, లేదంటే ఇలా తీసుకోవచ్చు. పట్టణ జనాభా అంటే ఏంటంటే జనాభా కనీసం 5,000 మంది కన్నా ఎక్కువగా ఉంటూ ప్లస్ ఆ జనాభాలో అట్లీస్ట్ 75%, మోర్ దాన్ 75% నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, వ్యవసాయేతర కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటూ ప్లస్ 400 కన్నా కూడా ఎక్కువ జనసాంద్రత, ఒక చదరపు కిలోమీటర్కి మోర్ దాన్ 400 పర్సన్స్ ఉండాలి. అప్పుడు దాన్ని పట్టణ ప్రాంతం అని అంటాం. సో అటువంటి పట్టణ ప్రాంతం మనకు అటువంటి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు. ఒరిజినల్గా ఇక్కడ వరంగల్ ఉంది కదా, అంటే హన్మకొండ అని ఉంటే అప్పుడు మనకు హన్మకొండ వచ్చిండేది. సో వరంగల్ అంటే వరంగల్ రూరల్ అన్నది ఎక్కువగా పట్టణ జనాభా ఉన్నటువంటి జిల్లా కాదు. హన్మకొండ అని చింటే యాక్చువల్గా అది వర్కౌట్ అయ్యేది. మంచిర్యాల దాదాపుగా 43%, మంచిర్యాల మొత్తం జిల్లా జనాభాలో దాదాపుగా 43% జనాభా మనకు పట్టణ జనాభాగా ఉన్నారు. సంగారెడ్డి, పెద్దపల్లి అన్నది లిస్టులోనే ఉండదు. వరంగల్ కాకుండా హన్మకొండ వచ్చింటే అప్పుడు హన్మకొండ అన్నది కరెక్ట్ అయ్యేది. ఎందుకంటే హన్మకొండలో దాదాపుగా 50% పైన పట్టణ జనాభా మనకు కనిపిస్తూ ఉంటారు. సో అది మనకు 140 క్వశ్చన్. అండ్ 142వ క్వశ్చన్ 142
142 ఇదైతే మ్యాప్తో మిమ్మల్ని మ్యాప్ కూడా తెప్పించాను. నా ఆర్సీ రెడ్డి స్టూడెంట్స్ కానీ, షైన్ ఇండియా స్టూడెంట్స్ కానీ, కృష్ణప్రదీప్ 21st సెంచరీ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కానీ, నా బ్యాచ్లో వచ్చిన స్టూడెంట్ అయినా ఓషనోగ్రఫీ చెప్తున్నప్పుడు మ్యాప్లు పట్టుకొని వస్తారు. ఆ మ్యాప్స్లో మనం చూసాం బెనెగ్విలా అన్నటువంటి ఈ సముద్ర ప్రవాహం మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే, బెనెగ్విలా అన్న ఈ సముద్ర ప్రవాహం ఇట్స్ ఎ కోల్డ్ కరెంట్. ఇది ఒక శీతల ప్రవాహం. ఆఫ్రికా ఖండానికి సౌత్ నుండి నార్త్లో అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది కనిపిస్తూ ఉంటుంది. అండ్ బెనెగ్విలా కరెంట్ అన్నది ఇట్స్ కోల్డ్ కరెంట్. అండ్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అన్నది ఇట్స్ అ వామ్ కరెంట్. నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అన్నది ఒక ఉష్ణ ప్రవాహం. అండ్ ఇవి రెండు దొరికితే మిగతా ఆటోమేటిక్గా దొరుకుతుంది. A1 ఉండాలి అండ్ A2 ఉండాలి, C1 ఉండాలి. A2 ఇక్కడ టిక్ వేసుకుందాం. ఇవి రెండు కాదు, A2 ఉండాలి, C1 ఉండాలి. ఇది అంటే ఇలా వేసుకోవచ్చు. సో 142కి ఆప్షన్ 1 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ 144th క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. 144th క్వశ్చన్ ఇక్కడ క్లాస్ 4 టౌన్స్, క్లాస్ 3 టౌన్స్, అది మీకు ఎకానమీలో వస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో అది తగులుకోవాలి. అండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ఇగ్నియస్ రాక్స్. ఇదైతే ఇగ్నియస్ రాక్స్ అని చెప్పి మనము సపరేట్గా పాయింట్స్ కూడా తీసుకున్నాం. ఇగ్నియస్ రాక్స్ అగ్నిశిలలు గ్రాన్యులర్ అండ్ క్రిస్టలిన్. అగ్నిశిలలు చాలా దృఢంగా, స్తబ్దుగా స్ఫటికాలు కలిగి ఉంటాయి అని చెప్పి అంటున్నారు. సో స్ఫటికాలు కలిగి ఉంటాయి ఎందుకంటే భూమి లోపలనే చల్లబడిపోతుంది కాబట్టి ముద్దగా ఉంటుంది అని దాని అర్థం. ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. దే డు నాట్ హ్యావ్ స్ట్రాటా లైక్ సెడిమెంటరీ. పొరలుగా ఇది ఉండదు. పొరలుగా ఎప్పుడు ఉంటుంది? అవక్షేప శిలలు ఉంటాయి పొరలుగా. ఎందుకంటే ఒక లేయర్ వచ్చి మట్టి అంతా వేస్తుంది, ఇంకొక నది వచ్చి దానిపైన మట్టేస్తుంది, ఇంకేదో పోతున్నటువంటి గాలి దానిపైన మట్టేస్తుంది, లేరు. అందుకని అవక్షేప శిలలు సెడిమెంటరీ రాక్స్ని తీసుకొని మనం సుత్తితో పగలగొడితే పీసులు లేచిపోతూ ఉంటుంది. దాన్ని స్ట్రాటిఫికేషన్ ఆఫ్ ది రాక్స్ అని అంటారు. సో దే డు నాట్, అగ్నిశిలలకు అది ఉండదు. These are less affected by the chemical withering. రసాయనిక శైథిల్యం అన్నది ఇక్కడ తక్కువగా ఉంటుంది. అంటే శిథిలం అవ్వడం, కృషించిపోవడం. విదరింగ్ ఈజ్ వెరీ లెస్ ఇన్ కేస్ ఆఫ్ ఇగ్నియస్. ఎందుకంటే అగ్నిశిలలు చాలా బలంగా, దృఢంగా, స్తబ్దుగా ఉంటాయి కాబట్టి రసాయనిక చర్యలు ఎక్కువగా దాన్ని ప్రభావితం చెయ్యలేవు. దే డు నాట్ హ్యావ్ స్ట్రాటా లైక్ రాక్స్. ఇది కరెక్ట్. అండ్ దే ఆర్ లెస్ ఎఫెక్టెడ్. ఇది కరెక్ట్. ఇగ్నియస్ రాక్స్ డు నాట్ కంటైన్ ఫాసిల్. ఇదైతే మనం డైనోసార్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాం. అగ్నిశీలలు లావా 1300-1400 డిగ్రీల సెల్సియస్తో లావా కదులుతూ వస్తూ ఉంటుంది. ఏదైనా దాంట్లో ఒక శిలాజం ఉందనుకోండి, బూడిదైపోతుంది, కాలిపోతుంది, మండిపోతుంది, బూడిదైపోతుంది. శిలాజాలు ఇందులో ఉండవు కాబట్టి దే డు నాట్ కంటైన్ శిలాజాలు, ఫాసిల్స్. దట్ వాస్ ట్రూ. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆల్ ది అబౌవ్. సో ఏవి కరెక్ట్ అని అడిగారు? ఆల్ దెమ్. సో ఇది మనకు జాగ్రఫీ రిలేటెడ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ జాగ్రఫీ రిలేటెడ్ అథెంటిక్ కీ. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో చెప్పాను. నేను అదే అన్నాను, క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్గా వచ్చినా నాకంతో ఇంతో ఆనందం ఏంటంటే, ఆనందం కాదులేండి, మీరు సరిగ్గా రాయకపోతే అది నాకెందుకు ఆనందం అవుతుంది. మైండ్ బ్లాక్ అయింది చాలామందికి, పాపం నిజంగానే బ్లాక్ అయింది. పాపం చాలామంది స్టూడెంట్స్ నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నారు. వాళ్ళను ఓదార్చడం అని నేను చెప్పను, కానీ వాళ్ళను అధైర్యపడకుండా నా వద్దు సహాయం నేను చేస్తూ ఉన్నాను. సో ఏమైనా సరే కట్ ఆఫ్ గురించి నేను ఇప్పుడే మాట్లాడట్లేదు. కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వస్తాయి అని అభ్యర్థుల ఆలోచన ఉంటుంది. కట్ ఆఫ్ గురించి ఒక పోల్ పెడతాను, ఆథెంటిక్గా సర్వేని బేస్ చేసుకొని మీకు చెప్తాను. యాజ్ ఆఫ్ నౌ 65, 72, 73 ఆ రేంజ్లో ఉండొచ్చు. ఓసీ వరకే 70 దాటవు అని అంటున్నారు. ఓసీకి ఇది కూడా 70 దగ్గర ఆగిపోతుంది. రిమైండ్ నేను ఇదేదో ఒక యాక్యురేట్గా అలా చెప్పేసి నేను వదిలేయట్లేదు. నాకు తెలిసిన ఆ లిమిటెడ్ సర్కిల్లో ఉన్నటువంటి సమాచారం మీకు చెప్తున్నాను. 70 అని అంటున్నారు, మరి చూద్దాం కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందో. సో ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, డోంట్ వరీ. మనకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కూడా ఉంది, గ్రూప్ 4 ఎగ్జామినేషన్ కూడా ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి, స్టార్ట్ చేయండి. ఏమవుతుంది, మహా అయితే మళ్ళీ నాలెడ్జ్ వస్తుంది, అంతకంటే నష్టమేం రాదు కదా మనకు. కాబట్టి అండ్ ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసుకుంటాము అని ఇదిగా ఉన్నారో, ఆల్రెడీ లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ జాగ్రఫీ మాడ్యూల్ 50 మార్కుల కోసం నేను 2 బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్ నడిపాను. ఈ కోర్స్ కాకర్ల అకాడమీ అనే యాప్లో కోర్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు పర్చేస్ చేయండి. దాని కాస్ట్ 5900 ఉంది. నేను తగ్గిస్తాను, ఈరోజే తగ్గిస్తాను. క్లాస్ అయిపోతేనే ఆఫ్ చేసి దానికి 50% డిస్కౌంట్ పెడతాను. అది కూడా రిజల్ట్స్ వచ్చేంత వరకు మాత్రమే 50% డిస్కౌంటు.
సో దయచేసి ఆ మాడ్యూల్ని తీసుకోండి, అక్కడ కూడా మీకు 50 మార్క్స్ రావడానికి హెల్ప్ అవుతుంది. దీంతోపాటు టీఎస్పీసీ గ్రూప్ 1 మెయిన్స్కి మెంటర్షిప్ కూడా ఇస్తున్నాను. అంటే కొన్ని లిమిటెడ్ ఎస్ఎస్, కొన్ని లిమిటెడ్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ ఇలాంటి వాటిల్లో కొన్ని లిమిటెడ్ క్వశ్చన్స్ తీసుకొని ఆ క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసి వాటిని మిగతాటి కూడా మీరు ఎలా చదువుకుంటారు వీటిపైన నేను మీకు ఫోకస్ చేసి ఆన్సర్ రైటింగ్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ మై డియర్ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్. డోంట్ వరీ, ఏం భయపడద్దండి, అధైర్యపడద్దండి, ఇంకా మంచి అవకాశాలు మనకున్నాయి. సో పేపర్ చూస్తే ఈసారి మనకు మైండ్ పోవడం కాదు. సో పేపరు ఇచ్చేవాళ్ళు అంటే ఇంత కష్టంగా ఇచ్చినా సరే ఎలా రాయగలుగుతున్నారని వాళ్ళకు మైండ్ పోయేలాగా, వాళ్ళకు మైండ్ బ్లాక్ అయ్యేలాగా మీరు అందరూ చేయాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఫర్ ది ఆఫ్లైన్ గ్రూప్ 1 మెయిన్స్ మాడ్యూల్ కోసం మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల.